బాబీ డియోల్ గారిని యానిమల్ సినిమా కన్నా ముందే ఈ సినిమాకి తీసుకోవాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పిందే బాలకృష్ణ గారు అని విన్నాం. అంటే ఆయన అనుకున్నటువంటి ఆ సంకల్పం ఎంత గట్టిదో చూడండి. బాబీ డియోల్ గారు ఆల్మోస్ట్ చాలా ఫేజ్ ఆఫ్ హిజ్ కెరియర్ చాలా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నటువంటి టైంలో డాకు మహారాజ్కి ఆయన బ్లాక్ చేశారు ఫస్ట్, దెన్ యానిమల్ హ్యాపెండ్ అని ఇక ఆయన తిరిగి చూసుకోనక్కర్లేదు. సో బాబీ డియోల్ గారితో ఉండేటువంటి సీన్స్ కూడా దే హ్యావ్ కమ్ అవుట్ బ్రిలియంట్లీ అండి, బ్రిలియంట్. సో ఎనీథింగ్ అబౌట్ బాబీ గారు, బాలకృష్ణ గారు? ఇది గ్రేట్ హ్యూమన్ అండి. అంటే ఒకటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం అన్నది, ఫ్యామిలీ అంటే ధర్మేంద్ర గారు ఆయన అక్కడి నుంచి బాబీ డియోల్, సన్నీ డియోలు, తర్వాత బాబీ డియోలు. శ్రద్ధ, మీకైతే బాబీ డియోల్ గారితో కాంబినేషన్ ఉంది, కానీ మీ కెమిస్ట్రీ అని చెప్పలేము, ఎందుకంటే పాపం మీ ఆయన చేయాల్సినటువంటి చెడ్డ పనులన్నీ చేస్తున్నారు సినిమాలో. సో హౌ వాజ్ ది కాంబో వర్కింగ్ విత్ బాబీ గారు? నేను వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది, ఎందుకంటే వీ హ్యాడ్ మోర్ సీన్స్ టుగెదర్ కదా. సో ఐ డిడ్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ టాకింగ్. షార్ట్ అవ్వగానే లా చదవడానికి ఎందుకంటే క్యారెక్టర్కి వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అది ఎక్కడో వెళ్ళిపోయి మూల ఎక్కడో కుర్చీ చేసుకుని ఏదైనా ఎప్పుడన్నా పొరపాటున కెమెరా ముందు కుర్చీ చేసుకుని కూర్చుంటే టకటకట వెళ్ళిపోయి పక్కన కూర్చునేవాడిని. ఏమైనా ఇంటెన్స్ సీన్ ఉన్నప్పుడు చిన్నప్పుడే కాదు, ఎప్పుడు అసలు టోటల్ క్యారెక్టర్ ఉండిపోయింది ఆవిడ వీడెప్పుడు. అంటే అది మంచి క్వాలిటీ, దట్స్ అ గుడ్ క్వాలిటీ, ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ క్వాలిటీ, దట్ ఇంట్రెస్ట్. అండ్ అసలు ఎప్పుడు కనపడేది కాదు, లేదండి, ఎక్కడికో వెళ్ళిపోయి ఆ కుర్చీ చేసుకుని అలా కూర్చుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఎలా వాళ్ళకి యానిమల్ దొరికిందని ఆ కథ చెప్పారు నాకు, అండ్ ఐ వాజ్ లైక్ దట్స్ అమేజింగ్. ఎంత ఫ్రాంక్గా నేను అక్కడ ఉన్నాను, నేను ఆ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో హీఈస్ వెరీ ఫ్రాంక్ అబౌట్ దట్. వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. సో